అందరికీ నమస్కారం అండి. నేను మీ అప్పాజీని. మొన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం అండి. భారీ వర్షాలు రావటం, వరదలు రావటం చాలా బాధాకరం. ప్రకృతి విపత్తు వల్ల జరిగింది ఇదంతా కూడా. చాలా ఆర్థిక నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఇదంతా కూడా కోలుకోలేనటువంటి ఇది. కావున మనంతు సాయంగా మనం కూడా వాళ్ళకి ఏదో సహాయం చేయాలని నా ఒక చిన్న సలహా ఇస్తానండి. ఏంటంటే మన 400 పంచాయతీలు ఉన్నాయి కదండి. 400 పంచాయతీలో పంచాయతీ వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా కొంచెం పాల్గొని ఒక్కొక్క కుటుంబానికి మనకి 100 రూపాయల చొప్పున కలెక్ట్ చేసి మనం వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తే చాలా బాగుంటుందని నా యొక్క చిన్న సలహా అండి. మీరందరూ కూడా నా యొక్క సలహాను పాటించి మనంతు సాయం మనం చేసే సహాయం వాళ్ళకి ఎంతో కొంత తోడ్పడుతుంది. మనంతు సాయంగా మనం ఏదో చెయ్యాలని కోరిక. మన పంచాయతీ ప్రెసిడెంట్ గారికి ద్వారా పంచాయతీ నెంబర్లో మన జన సైనికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కుటుంబానికి 100 రూపాయల చొప్పున వాళ్ళకి కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తారని నా కోరిక అండి. మన సినీ ప్రముఖులందరూ కూడా వాళ్ళంతు సాయం రామ్ చరణ్ గారు అనగా, ప్రభాస్ గారు అనగా, మహేష్ బాబు గారు అనగా, ఎన్టీఆర్ గారు అనగా, అల్లు అర్జున్ గారు అనగా వీళ్ళందరూ కూడా చాలా సాయం చేస్తున్నారు. అలాగే మనం కూడా చిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే ఆర్థిక భారీ మూలంగా సహాయం చేశారు. అలాగే మన వంతు సాయంగా మనం కూడా సాయం చేసి మన పంచాయతీ ప్రెసిడెంట్ గారి ద్వారా మనం ఒక్కొక్క కుటుంబానికి 100 రూపాయలు చొప్పున. అలాగే ఇప్పుడు పెన్షన్ 3000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు మన పెదనాన్నలు, పెద్దమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు. వాళ్ళు 100 రూపాయలు మనకు బిర్యానీ ఖర్చు కూడా కాదండి, ఇది 100 రూపాయలు వాళ్ళు తీసి వాళ్ళకి సహాయం అందజేస్తారని నా కోరిక. అలాగే ఈ పెద్ద మొత్తాన్ని మన స్థానిక ఎమ్మెల్యే గారికి ఇస్తే వాళ్ళు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తారని నా కోరిక అండి. అంతే అండి నా చిన్న సలహా. నా సలహా నచ్చితే మీరు అందరూ కూడా పాల్గొంటారని నేను కోరుకుంటున్నాను. జై హింద్ అండి.